కాసేపట్లో అభిషేక్ మను సింఘ్వి వేం నరేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వి వేం నరేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభిషేక్ మను సింఘ్వి వేం నరేందర్ రెడ్డిని తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడింది. అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో పాటు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డిను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. వీళ్ళిద్దరూ కాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రెండోసారి అవకాశం ఇచ్చినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు అభిషేక్ మను సింఘ్వి. తెలంగాణ అభివృద్ధికి పాటుపడతా అని తెలిపారు. पूरे मंत्रिमंडल का, प्रदेश अध्यक्ष का और हर एमएलए जो मेरे सहयोगी हैं उनको मैं नमस्कार करता हूं। आशा और विश्वास है कि जो हम लोग तेलंगाना में कर रहे हैं अलग अलग इनिशिएटिव्स में, और जिसको मैं डिफेंड भी कर रहा हूं उच्चतम न्यायालय में, उससे जनहित का फायदा होगा, बढ़ावा होगा। बहुत बहुत धन्यवाद। ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్గము, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఇవాళ రాజ్యసభ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినందుకు అందరి మరి కాసేపట్లో అభిషేక్ మను సింఘ్వి వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడే అసెంబ్లీకి కూడా చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి దగ్గరికి నామినేషన్ పత్రాలు ఇవ్వడానికి వచ్చారు. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఇద్దరు కూడా నామినేషన్ ని మరి కాసేపట్లోనే దాఖలు చేయబోతున్నారు. ప్రభుత్వం దానికి చాలా కీలకంగా, అలాగే ఏఐసిసికి కీలకంగా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్ని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపిస్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ మరో 5 నిమిషాల్లో ముగియబోతుంది. ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా నామినేషన్ పత్రాలని అందించబోతున్నారు. మంత్రులు కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.